చాలా మంది అయితే ఇక్కడ ఫొటోస్ దిగడానికి బైక్ తోని వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు డెలివరీ తీసుకోవాలా అని చెప్పేసి ఎక్సైట్మెంట్ తో ఉన్నా నేనైతే. ఏరియా మాత్రం బాగుంది బ్రో, ఇక్కడ చల్లగా మంచిగా మంచి ఫిల్టర్ కాఫీ తాగినా అంటే మస్తు ఉంటుంది. అమెరికాలో ఉంటుందని తెలుసు 2000 అట్లా, దాంతో పోలిస్తే కొంచెం ఇదే బెటర్ అనిపించింది నాకు. ప్యాలెస్లోకి వెళ్ళినట్టుంది, అంటే స్టార్టింగ్ చూస్తుంటే అట్లుంది ఫీలింగ్ అయితే. థియేటర్ లోపల చూడండి. ఎవరైనా సరే పార్ట్ 1 వీడియో చూడలేదనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. పార్ట్ 1 వీడియో చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఈ వీడియోలో నేను మీకు సౌత్ ఇండియాలోనే అండ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థియేటర్ చూపించబోతున్నా. అండ్ అందులో మూవీ అయితే నేను చూసి ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది మీతో షేర్ చేసుకుంటా. అండ్ అంతే ఆ థియేటర్ కూడా ఎట్లుందో మొత్తం అంతా నీట్ అండ్ క్లియర్గా అయితే చూపిస్తా. నేనైతే ఇప్పుడు పఠాన్ మూవీకి వెళ్తున్నా, షారూక్ ఖాన్ది. సో ఇంకేం లెట్ చేయకుండా మనం బ్లాగ్. ఇంతసేపు కెమెరా మాన్యువల్ ఫోకస్లో ఉంది, నేను ఇప్పుడే జస్ట్ ఆటో ఫోకస్లోకి మార్చిన. అదే అనుకుంటాను ఇందాక నుంచి ఏమైందని చెప్పేసి మొత్తం సెట్టింగ్స్ మారుస్తున్నా. కానీ లెన్స్ మీద ఉంటుంది చూసారు కదా బటన్, అది మార్చాలంతే. అంతే 1000 RRలో ఇది స్టాండర్డ్ వేరియంటో లేదంటే ప్రో వేరియంటో తెలియదు, బ్లాక్ కలర్లో ఉంది. ఈ బైక్ని కూడా ఎక్కి ఒకసారి అయితే చూసిన అనమాట. జనాలు ఎవరు లేరు, కాకుంటే లైటింగ్ అంత లేదనమాట. సో నాకైతే అన్నిటితో పోలిస్తే మాత్రం ఈ బ్లాక్ రెడ్ దానికన్నా కూడా వైట్ది ఎం స్పోర్టే హైలైట్ నచ్చింది నాకు. ఇది కూడా మంచిగానే సెట్ అయింది, కానీ ఏంటంటే వైట్కి ఉన్నంత లుక్ లేదు. నాకు వైట్ కలర్ ఫేవరెట్ కదా, సో అదే నచ్చేసింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాల్కి అయితే వచ్చిన, భారతీయ మాల్ ఆఫ్ బెంగళూరు. ఈ మాల్కి ఎందుకు వచ్చిన అంటే నేను లోపలికి వెళ్ళి ఏదైనా సన్ గ్లాసెస్ ఒకటి తీసుకుందాం అని అనుకుంటున్నా. అంతే, ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి తీసుకోవాల్సినవి. ఏమైనా నచ్చితే తీసుకుంటా, ఎందుకంటే నాకు ఇంకా కొంచెం టైం ఉంది. ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయి డిన్నర్ చేసిన తర్వాత ఒక మూవీకి వెళ్దాం. మూవీ అంటే నాకు తెలిసి అట్లాంటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ థియేటర్ ఇప్పటి వరకు మీరు చూసి ఉండరు, చాలా మంది వెరైటీ ఉంటుంది. అండ్ మాల్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నా, జాక్ అండ్ జోన్స్లో కొన్ని షాపింగ్ చేసిన. అండ్ అంతే ఒక సన్ గ్లాసెస్ కూడా తీసుకున్నా. ఈరోజు ఏంటంటే లాస్ట్ అనమాట ఆఫర్కి. సో అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 50 to 60% ఆఫర్లు అయితే నడుస్తున్నాయి. మంచి కలెక్షన్, మంచి ప్రైస్లో తీసుకున్నా. అండ్ ఇప్పుడైతే నేను ఫస్ట్ కిందికి వెళ్ళి ఈ హోటల్లో నాకు ఫ్రీ డిన్నర్ ఉంది, డిన్నర్ చేసేసి డిన్నర్ అయిపోయిన తర్వాత 10:30కి పఠాన్ మూవీ అయితే ఉంది. ఒక్క టికెట్ ఎంత అనుకుంటున్నారు ఆ సినిమాకి? స్క్రీన్ షాట్ ఇక్కడ పక్కన పెడతా చూడండి మీరు. 2076 రూపాయలు ఒక్క టికెట్కి, ఒక సినిమా టికెట్కి. అంతకన్నా ఇంకా మంచి సినిమాలు ఏం లేవా అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం నాకు ఉన్న వాటిలో అంటే 10:30కి అదే ఒకటే ఉందన్నమాట షో. ఇంకా వేరేది ఏదో ఉంది, అది కన్నడ మూవీ. దాంతో పోలిస్తే కొంచెం ఇదే బెటర్ అనిపించింది నాకు. కొంచెం యాక్షన్ సీన్స్ ఇవన్నీ మంచిగా ఉన్నాయని చెప్తున్నారు కదా. సో ఈ థియేటర్కి వెళ్ళడానికి ఏంటంటే అసలు 2000 రూపాయలు పెట్టి అంతా ఏముంది అని చెప్పేసి ఇప్పటివరకు మన తెలుగులో కూడా ఎవరు చేయలేదని అనుకుంటున్నా. నాకు తెలియదు, ఎవరైనా చేస్తే మీరు కామెంట్ చేయండి వాళ్ళ పేరు. అంతే మన వాళ్ళకి కూడా మొత్తం ఆ థియేటర్ ఎట్లుంది, లోపలికి వెళ్ళినప్పుడు ఎట్లుంది ఏంటంటే మొత్తం క్లియర్గా చూపిద్దాను అనుకుంటున్నా. సో మనమైతే ఫస్ట్ కిందికి వెళ్ళి ఇప్పుడు డిన్నర్ చేసేసి సినిమాకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను రోటీ, చికెన్ కర్రీ, చిప్స్ అండ్ చికెన్ మ్యాంజోస్ ఇది జస్ట్ ఇప్పుడు స్టార్టర్స్ లాగా వేస్తున్నా. తర్వాత చికెన్ బిర్యానీ ఉంది, అది కూడా గుమ్మేస్తా. తిన్న తర్వాత క్యాబ్ బుక్ చేసిన, క్యాబ్ వచ్చేసింది. ఇప్పుడు మనం సినిమా థియేటర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు చూపిస్తున్నది. 35 minutes 36 minutes చూపిస్తున్నది ఇప్పుడు నేను ఉంటున్న హోటల్ దగ్గర నుంచి. నైట్ 10కి కూడా ట్రాఫిక్ జిట్లుండి ఎట్టున్నదో అంటే ఇప్పటివరకు ఏం లేదులేండి, మూవింగ్ ట్రాఫికే ఉంది. బట్ ఇక్కడ మాత్రం కొంచెం సిగ్నల్స్ పడ్డాయి, ఆగిపోయింది చాలాసేపటి నుంచి. మనకి ఇంకా 2 kilometers మాత్రం ఉంది, 2 kilometersలో వెళ్ళిపోతాం. సో నేను మాల్ ముందుకి కూడా రీచ్ అయిపోయినా. ఇక్కడ చూడండి పీవీఆర్ అని ఉంది కదా, సో పీవీఆర్లోనే అనమాట ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్పెన్సివ్ మూవీ టికెట్ ఉంది. 2070 రూపాయలు ఒక్క సినిమా చూడడానికి. లోపలికి వెళ్ళేసి మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. లోపలికి వస్తే ఇక్కడ ఎస్కలేటర్లు ఉన్నాయి. మనం ఇప్పుడు 3rd floorకి వెళ్ళాలంట. ఫస్ట్ ఫ్లోర్లో ఏదో పంజాబీ రెస్టారెంట్ కూడా ఉంది. మన ఫస్ట్ ఫ్లోర్లోనో 3rd floorకి వెళ్ళాలి. అయినా అసలుకి 2000 రూపాయలు అంటే నాకు చాలా ఎక్కువ అనిపిస్తున్నది, కానీ అది చూసి వచ్చిన తర్వాత దానికి వర్తా కాదని చెప్తా. 10:30కి మూవీ. నేను మైక్ అయితే తీసుకురావట్లేదు, ఎందుకంటే మైక్ తీసుకొచ్చిన అనుకోండి లోపలికి అలౌ చేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే నువ్వు ఫోన్లో దొంగతనంగా సినిమా తీస్తున్నావు అని చెప్పేసి అన్న అంటారేమోనని. ఇదే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళే ఎంట్రీ అనమాట. లోపలికి వెళ్ళి ఏదో ప్యాలెస్లోకి వెళ్ళినట్టుంది, అంటే స్టార్టింగ్ చూస్తుంటే అట్లుంది ఫీలింగ్ అయితే.
లోపలికి వచ్చిన తర్వాత అయితే వెయిటింగ్ ఏరియా చూడండి, ఇదంతా ఉంది. అండ్ అక్కడ పక్కన నార్మల్గా మనం అక్కడ తినాలంటే ఫుడ్ కౌంటర్ కూడా ఉంది. కాకుండా రేట్లు మాత్రం కొంచెం ఎక్కువ ఉన్నాయి. 500, 600 ఆ రేంజ్లో ఉందనుకోండి. ఏదైనా ఒక చిన్న ఐటమ్ కూడా. పాప్కార్న్స్ కూడా అంతే ఉన్నాయి, 400, 300 అట్లా ఉన్నాయి. ఇగోండి మెనూ ఈడే ఉంది. మెనూ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది రేట్లు ఏ రేంజ్లో ఉన్నాయో. మన మూవీ 10:35కి మనల్ని అయితే వెయిట్ చేయమని చెప్పారు. సో ఇక్కడ బయట వెయిటింగ్ లాంజ్లో వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు. మనలో పని వాష్రూమ్స్ కూడా చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయో. సో ఇది వాష్రూమ్స్ లోపల అనమాట, చాలా రిచ్గా ఉన్నాయి లోపల. సో థియేటర్ లోపల చూడండి ఎట్లున్నాయో, రెక్లైనర్స్ మొత్తం ఎంత ప్రీమియం ఉన్నాయో క్వాలిటీ అయితే. సో ఇప్పుడే ఇంటర్వెల్ అయితే అయింది. నేను పాప్కార్న్ ఆర్డర్ చేసిన, సగం తిన్నా. టేస్ట్ అయితే ఓకే, యావరేజ్గా ఉన్నాయి అంతే. ఇక్కడ ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కాంప్లిమెంటరీగా మనకి వాటర్ బాటిల్ ఇస్తారనమాట. దీనికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీ. అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా రిక్లైనర్ సీట్లు. ఇలాంటి సీట్లు మన హైదరాబాద్లో కూడా ఉన్నాయిలేండి. ఆడ మనకి 150, 250లో అయిపోతుంది. షూ ఇప్పేసిన నేను మంచిగా ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు అని చెప్పేసి అంతే. ఇంకా ఓకే, మూవీ అయితే అయిపోయింది. ఇంకా నేనైతే క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతా. రూమ్కి వెళ్ళినాక మాట్లాడదాం మనం ఏమన్నా ఉంటే. ఇంకా నిన్న నైట్ నేను ఏం చెప్పిన, రూమ్లోకి రాగానే మూవీ ఎట్లుందో దాని గురించి చెప్తా అని చెప్పాను కదా. వచ్చిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడు చెప్పాను కదా, కరెక్ట్గా 3కి ఆ టైంకి అట్లా లేచి నేనైతే స్టార్ట్ అయిపోయినా. అండ్ 2 o'clock వరకు కూడా ఫుల్ బిజీ అసలుకి. సో అందుకే ఇంకా రూమ్కి వచ్చేసిన వెంటనే పడుకున్నా. మూవీ గురించి చెప్పాలంటే ఓకే, మొత్తానికైతే నచ్చింది. మరీ తోపు లెవెల్ అయితే లేదు, బట్ ఒకసారి చూడొచ్చు, టైం పాస్ అవుతుంది అన్నట్టుంది. మనం వెళ్ళినాం కదా నిన్న థియేటర్లో 2000 రూపాయల టికెట్ అని చెప్పిన కదా, అదంటే షోకి మారుతుంది. ఇప్పుడు ఎవరైనా ఇంకా పెద్ద హీరో వచ్చారు అనుకోండి, ఇంకా డిమాండ్ బాగుంది అనుకోండి, వాళ్ళు ఇంకా రేటు కూడా పెంచేస్తారంట. లేదంటే ఎవ్వరు రావట్లేదంటే ఇంకా తగ్గిపోతుంది. మరి మీ థియేటర్లో ఇప్పుడు లీస్ట్ టికెట్ ఎంత ఉందని అడిగితే 600 రూపీస్ 700 రూపీస్ వరీసు ఉందని చెప్పారు అనమాట, తమిళ్ మూవీ. సో అది కాన్స్టాంట్గా ఇంకా 2000 ఉండదంట, పెరుగుతుంది తగ్గుతుందంట. షోని, హీరోని అండ్ డిమాండ్ని వీటన్నిటిని బట్టి. నేనేమనుకున్నా అంటే అది ఫిక్స్డ్ అట్లనే ఉంటుంది అనుకున్నా. కానీ నాకు ఈ విషయం ఎట్లా తెలిసిందంటే, మన సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ ఒక 4 ఉన్నారు ఆ థియేటర్లోనే. అందరూ మన తెలుగు స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ పీవీఆర్లో వర్క్ చేస్తున్నారంట. సో ఇప్పటికి ప్లాన్స్ ఏంటంటే, ఇంకా మనం ఏం లేదు, డైరెక్ట్ ఇక్కడ నుంచి బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఫస్ట్ కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి, అండ్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి 35 kilometers ఏమో ఉంది. మేబీ ఒక 40 minutes 45 minutes పట్టచ్చు మనకి జర్నీ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి. అండ్ చెక్ ఇన్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. మధ్యాహ్నం 2 o'clock కల్లా రీచ్ అయిపోతాయి ఈజీగా హైదరాబాద్కి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత క్యాబ్ బుక్ చేసిన, క్యాబ్ వచ్చింది. ఇంకా 26 kilometers 10:40 కల్లా మన ఎయిర్పోర్ట్ దగ్గరికి రీచ్ అవుతాం. ఎయిర్పోర్ట్ దగ్గర కూడా రీచ్ అయిపోయినా. జస్ట్ ఇంకా మనకి 1/2 hour మాత్రమే టైం ఉంది. వచ్చేటప్పుడు అంతా ఫుల్ ట్రాఫిక్. అసలు బస్సు మొత్తం మీద నేను ఒక్కనే ఉన్నా, ఎవ్వరు లేరు అసలుకి. మొత్తం అంతా ఖాళీ ఉంది. లాస్ట్ నేనే అనమాట. ఏమైందంటే లోపలికి వచ్చిన తర్వాత కాఫీ తాగుతూ అక్కడే ఉండిపోయినా. ఫస్ట్ లోపలికి వచ్చిన తర్వాత ఫ్లైట్ డిలే అని పడ్డది. సర్లే ఇంకెంత టైమో మనకు తెలియదు కదా అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళి లోపల నార్మల్గా కాఫీ తాగుతూ ఇంకా వేరే ఒక వాచ్ షాప్లో ఉంది, ఆడికి పోయి టైంపాస్ చేస్తూ చూసిన. బయటికి వచ్చి ఎందుకైనా మంచిదని బోర్డు చూస్తే ఫైనల్ కాల్ అని ఉంది. ఓర్ని అని చెప్పేసి ఉరుక్కుంటూ వచ్చేసరికి బోర్డింగ్ గేట్ అయితే ఇంకేం క్లోజ్ చేయలేదు, అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కనే ఉన్నా ప్రస్తుతానికి. స్పెషల్ బస్ తెప్పించుకున్నాను అనమాట ఇప్పుడు హైదరాబాద్ రావడానికి. అంతే, కొంతమంది బయట నన్ను లిఫ్ట్ అడిగారు, ఇక ఒక్కనే పోతున్నా కదా ఖాళీ ఎందుకని చెప్పేసి కొంతమందిని ఎక్కించుకొని వెళ్తున్నాయి. మనం ఇప్పుడు వెళ్ళబోయే ఫ్లైట్ ఇదే, బెంగళూరు నుంచి. ఆ ఫ్లైట్ లోపలికి కూడా ఎక్కేసిన నేను. నార్మల్గా 15 to 20 minutes లేట్ ఉందన్నమాట ఫ్లైట్. ఇంకా ల్యాండింగ్ టైం కూడా అంతే, ఇంకా 15-20 నిమిషాలు మనం లేట్గా దిగుతాం. ఈ ఫ్లైట్ని నాకు తెలిసి ఏదో పాతిమ సామాన్ల కొట్టుకాడి నుంచి ఏరుకొచ్చినట్టుంది ఇది. నాకు ఇది ఎక్కిన కాంచి డౌట్ పట్టుకుంది, హైదరాబాద్ పోతుందా మధ్యలో నేను నల్లమల్ల ఫారెస్ట్లో అనిపిస్తుంది. ఫ్లైట్ మొత్తం కూడా ఫుల్ జనాలు, చాలామంది వచ్చారు. ఒక 4-5 సీట్లు మాత్రమే ఖాళీ ఉన్నాయి. అండ్ ఫ్లైట్ కూడా హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయింది. నాకైతే మాత్రం మస్తు భయం వేసింది అనుకోండి అసలుకి. ఎందుకంటే ఫుల్ కుదుపులు, మొత్తం ఫ్లైట్ ఊగుడే ఊగుడు. మధ్యలో అయితే నా లైఫ్లో నేను ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినాక ఎప్పుడు అంత భయపడలేదు. ఈ ఫ్లైట్ ఎక్కినప్పుడు అయితే మాత్రం వణికినాయి నాకైతే. వాటర్ నింపుతున్నారు ఇందులో ఫ్లైట్లో. నేనైతే ఇంకా రూమ్కి కూడా వచ్చేసిన.
నాకు తెలిసి మీ అందరికీ ఈ బెంగళూరు సిరీస్ మొత్తం కూడా నచ్చిందని అనుకుంటున్నా. మంచిగా BMW బైక్ నేను చూసినా నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. నాకైతే మాత్రం మంచిగా సెట్ అయినట్టు అనిపించింది. కూర్చుంటే అబ్బా కరెక్ట్ సెట్ అయింది అన్నట్టు నాకైతే అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి వచ్చేసి లైక్స్ టార్గెట్ అయితే 30K. అండ్ మూవీ థియేటర్ కూడా చూసారు కదా, 2000 రూపాయల థియేటర్ అని ఫస్ట్ నేను ఒక షార్ట్ వీడియోలో చూసిన. నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. 2000 రూపాయలు ఉంటుందా? అమెరికాలో ఉంటుందని తెలుసు 2000 అట్లా, కానీ మన ఇండియాలో అట్లుందా అని చెప్పేసి నేను షాక్ అయిపోయినా. నాకైతే తెలియదు. ఫస్ట్ టైం తెలుసుకున్నా డైరెక్ట్ వెళ్ళిపోయాను అనమాట. 2 విషయాలు అయితే చూసిన, బైక్ ఒకటి అండ్ ఒక మూవీ థియేటర్ అయితే ఒకటి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్న వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి 30K తొందరగా కంప్లీట్ చేసేసాను. ఎందుకంటే మీరు లైక్ కొడితేనే అది యూట్యూబ్లో వేరే వాళ్ళకి చూపిస్తుంది అనమాట. లైక్ కొట్టినంత మాత్రాన మీకేమైపోదు, కానీ అది నాకైతే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. సో లైక్ చేయండి. బెంగళూరులో నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవే అనమాట. ఇది ఒక టీ-షర్ట్, సో జాక్ అండ్ జోన్స్లో నుంచే తీసుకున్న ప్రతి ఒక్కటి. ఇది ఒక షర్ట్ అనమాట. మొన్న ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టిన తర్వాత మన వాళ్ళు చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. అందుకనే ఒక 2 షర్ట్లు తీసుకున్నా. అందులో ఇదొకటి అండ్ ఇది జాకెట్లేండి. జస్ట్ నార్మల్గా టీ-షర్ట్ మీద వేసుకున్న దానికి క్యాజువల్ జాకెట్. ఇది ఇంకొక షర్ట్. నార్మల్గా ఇది వేసుకుంటే బాగుంది, చూడడానికి కొంచెం విచిత్రంగా ఉంది, కానీ నేను ఇప్పుడు వేసుకుని మంచిగా ఫొటోస్ పెడతాను ఇన్స్టాగ్రామ్లో, చూడండి చాలా బాగుంటుంది. నాకు నచ్చింది బాగా ఇది టీ-షర్ట్. అన్ని జాక్ అండ్ జోన్స్లోనే తీసుకున్నా ప్రతి ఒక్కటి. సో ఇట్లాంటి మోడల్ నా దగ్గర ఇంతకుముందు ఒకటి ఉండే. అండ్ ఇంకొక టీ-షర్ట్, అయ్యో ఇప్పుడు నేను మొత్తం మళ్ళీ మడత పెట్టుకోవాలి. ఏం కాదులేండి. 1975 నాకు తెలిసి జాక్ అండ్ జోన్స్ కంపెనీ అప్పుడు స్థాపించారు అనుకుంటా, తెలియదు నాకు, మేబీ. అండ్ ఇది ఇంకొక టీ-షర్ట్. ఈ టీ-షర్ట్ కూడా బాగుంది, ఫంకీగా. ఇది వచ్చేసేమో కొంచెం స్పోర్ట్స్ క్లాత్ టైప్లో ఉంది. ఇదొకటి అండ్ ఇంకా ఇదొకటి జీన్స్ ప్యాంట్ తీసుకున్నా. అండ్ ఇంకొక జీన్స్ తీసుకున్నా. అంటే ప్యాంట్ ఇది కొంచెం వెరైటీగా ఇదొకటి తీసుకున్నా. అంతే ఒక రక్షక కవచం కూడా కొనుక్కున్నా జాక్ అండ్ జోన్స్ లో. ఇది కూడా ఎప్పుడు నేను ఈ బ్రాండ్ లో ట్రై చేయలే. ఇన్నర్ వేర్స్ ఫస్ట్ టైం. 649 రూపీస్ ఉంది, డిస్కౌంట్ లోనే వచ్చింది, కానీ నాకు రేట్ ఎంత ఉందని తెలియదు. బిల్లో చూస్తే తెలుస్తుంది. వేసుకున్నాక చెప్తా కంఫర్ట్ ఎట్లుందో. నేనంతే సన్ గ్లాసెస్ తీసుకున్నాను చెప్పాను కదా. ఇది నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని తీస్తున్నా కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వైల్డ్ అన్బాక్సింగ్ లాగా ఉంటుంది ఇది. బాగమ్మా ఇవ్వండి. ఇట్లా ఇది టింటెడ్ గ్లాస్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఈ ఫ్రేమ్లో చాలా ఉన్నాయి. మంచి బట్టలు అవన్నీ వేసినాం అనుకోండి, అప్పుడు వస్తుంది గెటప్ దీనికి మంచిది. నేను వెళ్ళినప్పుడు జాక్ అండ్ జోన్స్లో మంచి ఆఫర్ నడుస్తుండే అనమాట. అందుకని చాలా తక్కువ ప్రైజ్లలో నాకు మంచి బట్టలు అయితే వచ్చినాయి. ఇంకా వేరే కూడా నచ్చినాయి నాకు దీనికన్నా, కానీ లేదంటే నాకు సైజెస్ లేవన్నమాట.